వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాలబ్జిత్ దేవుని. ఇవాళ మనం స్మాల్ డెఫినేషన్స్ని చూద్దాము. వాటిలో వాట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్, డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో వీటి గురించి పరిశీలిద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం అర్థశాస్త్రం అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎకనామిక్స్ అంటే ఏంటి మనం ఇంతకుముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు వాటి కంటిన్యూషన్లో మనం ఏం చేద్దామంటే సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు అసలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా డివైడ్ చేయబడ్డాయో అని చూద్దాం మనం. ఫస్ట్ చూడండి, 1776లో ఏమండి ఆడమ్ స్మిత్ అనేటువంటి ఆర్థికవేత్త అర్థశాస్త్రానికి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పాము మనం. ఓకే అండి, ఈ అర్థశాస్త్రాన్ని మనకి చూడండి, ఇప్పుడు ఎకనామిక్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయటం అనేది జరిగింది. 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎవరు డివైడ్ చేశారు చూద్దాం మనం ఒకసారి. ఎవరు డివైడ్ చేశారు అనేది, ఎవరు 1933లో నార్వే దేశానికి చెందిన ఓస్లో యూనివర్సిటీ ఆర్థికవేత్త అయిన రాగ్నర్ ఫిష్ అనేటువంటి ఆర్థికవేత్త ఎవరండి, రాగ్నర్ ఫిష్ అనేటువంటి ఆర్థికవేత్త ఏం చేశాడు, మనకి ఈ సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల్ని ఏం చేశాడు 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ నార్వే దేశానికి చెందిన ఓస్లో యూనివర్సిటీ ఆర్థికవేత్త అయినటువంటి రాగ్నర్ ఫిష్ అనేటువంటి ఆర్థికవేత్త అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఏంటిది మనకు అవి, ఒకటి మైక్రో ఎకనామిక్స్, ఏమన్నామండి మైక్రో ఎకనామిక్స్. రెండోది వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్స్. ఓకే అండి, ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఇండివిజువల్గా మనకి ఒక్కొక్క దాని గురించి పరిశీలిద్దాము. ఫస్ట్ మనం మైక్రో ఎకనామిక్స్ అంటే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మైక్రో ఎకనామిక్స్ ఏంటి? ఈ మైక్రో ఎకనామిక్స్ అనేది సూక్ష్మ అర్థశాస్త్రము అని అంటాం తెలుగులో. దాని పిలుస్తామని దీన్ని సూక్ష్మ అర్థశాస్త్రము అని చెప్పేసి పిలుస్తాము. ఓకే, మరి ఏంటి సూక్ష్మ అర్థశాస్త్రము? దాని పేరులోనే ఉందండి, ఏమన్నాము సూక్ష్మంగా పరిశీలించేటటువంటిది. జనరల్గా మనం చెప్పుకోవడానికి ఉండేటువంటి ఈజీ వాళ్ళు ఏం చెప్తున్నాం ఇక్కడ, మైక్రో అని సూక్ష్మంగా పరిశీలించేటటువంటి శాస్త్రం. అయితే మరి సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో మనం మైక్రో ఎకనామిక్స్ అన్నాం. ఏమన్నామని మైక్రో అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ మైక్రో అనేటువంటి ఈ ఆంగ్ల పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మైక్రస్ అనేటువంటి గ్రీక్ పదము నుంచి, గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. మనం తీసుకున్నాండి, మైక్రస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి ఉద్భవించింది. మైక్రో అనగా చిన్న లేదా వైయక్తిక యూనిట్లు, వైయక్తిక యూనిట్లు అని చెప్పేసి చెప్తాం. ఒకసారి చూడండి, మైక్రో ఎకనామిక్స్ రావడం ఇక్కడ మైక్రో అనేటువంటి ఈ ఆంగ్ల పదం మైక్రస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి, గ్రీక్ లెటర్ నుంచి తీసుకోవడం జరిగింది. మైక్రో అనగా ఏమన్నాం ఇక్కడ, చిన్న లేదా వైయక్తిక యూనిట్లు. చిన్న అంటే ఏంటి, స్మాల్ ఆర్ ఇండివిజువల్ యూనిట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇండివిజువల్ యూనిట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే అండి, ఇప్పుడు ఏం చేద్దాం, టోటల్గా మైక్రో ఎకనామిక్స్ అంటే ఏం చెప్తాం మనం డెఫినేషన్లో, చిన్న లేదా వైయక్తిక యూనిట్లను గురించి తెలియజేసేటటువంటి శాస్త్రమే సూక్ష్మ అర్థశాస్త్రము. చిన్న లేదా వైయక్తిక యూనిట్ల గురించి, స్మాల్ ఆర్ ఇండివిజువల్ యూనిట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మైక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాము. అయితే మరి మైక్రో ఎకనామిక్స్ని డెవలప్ చేసినటువంటి వారు ఎవరు, డెవలప్ చేసినది ఎవరు? నెక్స్ట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్? ఏమన్నా ఇక్కడ
దీని యొక్క పితామహుడు ఎవరు, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని, మైక్రో ఎకనామిక్స్ అని ఎవరిని పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. దీన్ని డెవలప్ చేసింది ఎవరు, తర్వాత మైక్రో ఎకనామిక్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ఎకనామిస్ట్ ఎవరు, ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఏంటి, సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరు, సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అభివృద్ధి చేసినది, సూక్ష్మ అర్థశాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చింది, సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అంటే మనం ఏం గుర్తు రావాలంటే ఒకటే అండి, ఎవరంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఎవరండి, ఆల్ఫ్రెడ్ మార్షల్. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఫాదర్ మైక్రో ఎకనామిక్స్ని డెవలప్ చేసింది ఎవరు, ఆల్ఫ్రెడ్ మార్షల్. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ అని చెప్తాము. అయితే మరి ఇంత చెప్పినప్పటికీ ఈ సూక్ష్మ అర్థశాస్త్రానికి అనదర్ వర్డ్స్లో ఏం చెప్తామంటే దీన్ని ప్రైస్ థియరీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఏమంటాం దీన్ని, ప్రైస్ థియరీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అండి ధరల సిద్ధాంతం అంటాము, ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తాం దీన్ని. ఎందుకని చెప్తాము ధరల సిద్ధాంతం అని ఎందుకు పిలుస్తామండి, ప్రైస్ థియరీ ఎందుకు పిలుస్తామంటే చూడండి, ఒక వస్తువు యొక్క ధర అనేది దేని మీద నిర్ణయించబడుతుందండి, సప్లై ప్లస్ డిమాండ్. దేని మీద అండి, సప్లై ప్లస్ డిమాండ్. డిమాండ్ పై ధర అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ప్రైస్ అనేది ఏమండి సప్లై డిమాండ్ పైన. కాబట్టి ఒక వస్తువు యొక్క ధర, సప్లై మరియు డిమాండ్లను నిర్ణయించడంలో ధర అనేది ఒక సిగ్నల్గా పనిచేస్తూ ఉంటుంది. ఎలా పనిచేస్తుంది, సిగ్నల్గా పనిచేస్తూ ఉంటుంది. సిగ్నల్ మీకు తెలుసు కదండి, సిగ్నల్ మేము రెడ్ వస్తే మనం ఆగిపోతాము, ఎల్లో అయితే రెడీ టు గో, రెడీ టు స్టాప్, మేము గ్రీన్ వచ్చే వరకు రెడీ టు గో అని చెప్పేసి వెళ్ళిపోతాం. అలాగే ఒక వస్తువు యొక్క సప్లై మరియు డిమాండ్ను నిర్ణయించడంలో ధర అనేది ఒక సిగ్నల్గా పనిచేస్తుంది. టోటల్గా ప్రైస్, సప్లై, డిమాండ్ ఇవన్నీ కూడా దేనిలో మనం చర్చించడం జరుగుతుందంటే మైక్రో ఎకనామిక్స్లో చర్చిస్తాము. టోటల్ ఈ మైక్రో ఎకనామిక్స్ ఎవరు డెవలప్ చేశారు, ఆల్ఫ్రెడ్ మార్షల్ డెవలప్ చేశారు. కాబట్టి దీన్ని ఏమన్నాం ఇక్కడ ప్రైస్ థియరీ, ధరల సిద్ధాంతము అని చెప్పేసి అంటాం. ప్రొఫెసర్ డోబ్ అనేటువంటి ఆర్థికవేత్త ఏం చెప్తాడు, సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మైక్రోస్కోప్తో పోల్చాడు. అంటే ఏంటి, కంటికి కనిపించినటువంటి వాటిని కూడా పరిశీలించవస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంటాము. ఓకే అండి. అయితే ఈ సూక్ష్మ అర్థశాస్త్రం ఏం చేస్తుంది, ఇక్కడ మనకి ఇండివిజువల్ పర్సన్స్, ఇండివిజువల్ ఇండస్ట్రీస్, ఇండివిజువల్ ఫార్మ్స్ అంటే వ్యక్తిగతమైనటువంటి వ్యక్తుల గురించి, సంస్థల గురించి, ప్రభుత్వాల గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఈ సూక్ష్మ అర్థశాస్త్రం ఏంటంటే కేవలం ఒక్కొక్కరి గురించి మాత్రమే తెలియజేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మ్యాక్రో ఎకనామిక్కి వెళ్ళిపోదాం. ఓకే, మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రము, మ్యాక్రో ఎకనామిక్స్. ఓకే అండి, ఈ మ్యాక్రో ఎకనామిక్స్లోని మ్యాక్రో అనేటువంటి ఏంటది, మ్యాక్రో అనే ఈ ఆంగ్ల పదం మ్యాక్రస్ అనే గ్రీక్ లెటర్ నుంచి తీసుకోవటం అనేది జరిగింది. ఓకే అండి, మ్యాక్రో అనగా ఏమన్నా ఇక్కడ పెద్ద లేదా సమిష్టి యూనిట్లు, ఏంటంటే బిగ్ మరియు టోటల్ యూనిట్స్ని తెలియజేస్తూ ఉండేదా. సమిష్టి పెద్ద లేదా సమిష్టి యూనిట్ల గురించి ఈ స్థూల అర్థశాస్త్రం లేదా మ్యాక్రో ఎకనామిక్స్ అనేది తెలియజేస్తూ ఉంటుంది. నిర్వచనం ఏం చేద్దాము, పెద్ద లేదా సమిష్టి యూనిట్లను గురించి చర్చించేదే స్థూల అర్థశాస్త్రం లేదా మ్యాక్రో ఎకనామిక్స్ అని అంటాము. ఈ మ్యాక్రో ఎకనామిక్స్కి మరలా మనం ఏం చేస్తాము, 3 క్వశ్చన్స్ చూద్దాము. స్థూల అర్థశాస్త్రాన్ని అభివృద్ధి పరిచినది ఎవరు, స్థూల అర్థశాస్త్రానికి ప్రాధాన్యతనిచ్చింది ఎవరు, స్థూల అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అనేది వాటిని ఈ మూడింటిని పరిశీలిస్తే మనకి ఒకే ఒక ఆన్సర్ వస్తుంది, జాన్ మేయార్డ్
కేన్స్. జాన్ మేయార్డ్ కేన్స్ స్థూల అర్థశాస్త్రాన్ని డెవలప్ చేసింది. జేఎం కేన్స్ స్థూల అర్థశాస్త్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. జేఎం కేన్స్ స్థూల అర్థశాస్త్ర పితామహుడు జేఎం కేన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎకనామిక్స్లో 3 ఫాదర్స్ ఉన్నారు మనకి. ఒకటేమన్నాము హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, ఆడమ్ స్మిత్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, ఆల్ఫ్రెడ్ మార్షల్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, జేఎం కేన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ మూడింటిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ స్థూల అర్థశాస్త్రాన్ని మైక్రో ఎకనామిక్స్ని ఇంకో పేరుతో అని పిలుస్తామంటే దీన్ని ధరల సిద్ధాంతం, ఫ్రెండ్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని పిలుస్తాం. దీన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అనిపిస్తుంది. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకని ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం తెలియజేస్తామంటే స్థూల అర్థశాస్త్రం అనేది చిన్నవాటితో పాటుగా పెద్దవాటిని కూడా పరిశీలిస్తూ ఉంటుంది. టోటల్ అర్థశాస్త్రాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. ఈ రెండింటిని మనం మైక్రో ఎకనామిక్స్ డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక అడవిని తీసుకున్నట్లయితే ఒక ఫారెస్ట్ని, ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఒక్కొక్క మొక్కను గురించి సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేస్తే ఆ అడవిలో ఉన్నటువంటి మొక్కల మొత్తాన్ని గురించి తెలియజేసేది స్థూల అర్థశాస్త్రము. కాబట్టి ప్రొఫెసర్ వాల్రస్ అనేటువంటి ఆర్థికవేత్త సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధమైనవి. కాబట్టి వీటిని విడదీయటానికి వీలు లేదని చెప్పేసి వాల్రస్ అనేటువంటి ఆర్థికవేత్త తెలియజేశాడు. ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఇంకోటి ఒక క్లాసులో మనం ఒక మాస్టర్, ఒక లెక్చరర్, ఒక టీచరు ఒక ఎగ్జామ్ పెడితే ఏమవుతుంది, ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే ఏం చేస్తాం, ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్కి ఏంది ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయని చెప్తాము. ఎలా చెప్పాలంటే ఏం కావాలి, సూక్ష్మ అర్థశాస్త్రం కావాలి. టోటల్గా ఎంతమంది పాస్ అయ్యారు అనేది ఎలా తెలియతుందంటే స్థూల అర్థశాస్త్రం తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ లెసన్ మీకు నచ్చిందని నేను ఆశిస్తూ ఉన్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.